లైవ్‌లో ఒక టాస్క్ జరిగిందన్నమాట. శ్రీజ టీమ్‌కి, బర్నీ టీమ్‌కి. అదేంటో క్లియర్‌గా చెప్తా. సో, ఆ టాస్క్ ఎటువంటి టాస్క్? మనం నిన్నటి నుంచి మాట్లాడుకున్నాం గదా! బర్నీ గారికి ఆ రిబ్స్‌కి దెబ్బ తగిలిన టాస్క్ అది. సో, ఆ టాస్క్‌లో ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఎవరు ఫెయిర్‌గా ఆడారు? ఎవరు అన్‌ఫెయిర్‌గా ఆడారు? కళ్యాణ్‌కి, సుమన్ శెట్టికి ఏంటి? ఆ పంచాయతీ ఏంటి? మాధురి గారు సంచలనంగా ఎందుకొచ్చారు? ఆమె డెసిషన్ కరెక్టా? రాంగా? డెమోన్ పవన్ ఎలా ఆడాడు? శ్రీజ ఎలా ఆడింది? బర్నీ గారు ఎలా ఆడారు? గౌరవ్, నిఖిల్ ఎలా ఆడారు? అసలు ఆట ఏంటి? అవన్నీ మాట్లాడుకుందాం. అలాగే ఆటలో భాగంగానే ఒక గొడవైంది. తనూజకి, దివ్యకి. ఆ పంచాయతీ ఆ ఆట తర్వాత తనూజకి, మాధురి గారికి పెద్ద గొడవైంది. ఆటిల గురించి అలాగే కొన్ని 3, 4 కాన్వర్జేషన్‌లయ్యాయి. వాటిల గురించి లాస్ట్‌లో ఇది హైలైట్. తనూజ గారు, మాధురి గారు గొడవయిన తర్వాత ఒక ట్విస్ట్ అయింది. అది మనం మాట్లాడుకుందాం. అలాగే బర్నీ గారి హెల్త్ అప్డేటు, బర్నీ గారి ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూసు. అలాగే శ్రీజ గారి ఫ్యాన్స్, బర్నీ గారి ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు లైక్ ఏంటి? పోల్ ఒకటి పెట్టారు. ఈరోజు ఓపెన్ అయింది. రేపు నైటు అసలేంటిరా? ఏం జరగబోతుందిరా? అంటే అవన్నీ నేను చెప్తా. సో, మీరు వినే ముందు అంటే ఇది మీకు జస్ట్ ఆప్షనే. లైక్ చేస్తే పిల్లవాడు ఈ పిల్లవాడికి కొంచెం మోటివేషన్ వచ్చినట్టు ఉంటది. ఆ లైక్ చేస్తే, అలాగే హైప్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మనకు కూడా మోటివేషను. చెప్పాను కదా! ఈ షేడ్స్, ఈ వ్యాపారం, ఈ పత్తి వ్యాపారం ఏం లేదు. ఐ ఇన్ఫెక్షన్ ఇంకా చెప్పాలంటే మా సైడు సగ్గెడ్లు అంటారు. అలాగా ఒక కాయ వేసేయం. ఎందుకంటే మనం అలిపెరగని బాటసారిలో మనకు టైము, పాడు లేదు. ఓ పక్క ఆఫీస్ వర్కు అబ్బా! ఆఫీస్ వర్క్, హౌస్ వర్క్, బీబీ వర్క్ ఇంక కళ్ళు మింగిపోవా? మింగిపోయాయి. సో, మోటివేషన్ కోసం ఇప్పటికి కూడా దూల తీరుతుంది. బట్ గట్టిగా అరుసుకొని చేస్తే కొంచెం బావుంటది కాబట్టి ఆ ఫ్లోలో ఎళ్తున్నా. సో, అంతే అంతకుమించి చేయలేదు. ఇంక మీరు చేసేది ఏం లేదు పాపం. గట్టిగా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. నాకు తెలుసు ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు ఈ వీడియోకి. అలాగే లైక్ చేస్తే ఆల్రెడీ మన మీద మనకి అసలే ఎనిమీస్ ఎక్కువ కాబట్టి రిపోర్ట్‌లు కొట్టడం వల్ల ఎక్కువ రికమెండేషన్‌లో పడట్లే. సో, మీరు లైక్ బలంగా చేస్తే వీడియో ఎక్కడికో ఎళ్తదనుకున్న ఒక ఎక్స్‌టెంట్ వరకెళ్ళి ఆగిపోతుంది. సో, ఏదో రోజు మనం కూడా మంచిగా అక్కడికి ఆకాశ మేఘాల్లోకి వెళ్ళిపోదాం. సొల్లు ఆపి వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే కదా మీ ఫీలింగ్ ఓకే. ఓకే. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है అండ్ వెల్కమ్ టు మిడ్‌నైట్ టాక్స్. సో, ఫస్ట్ వన్ బై వన్ కవర్ చేద్దాం. ఇది మన స్టోరీలో చెప్పుకుందాం. 2 గొడవలు, ఆ టాస్కు, అందులో పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషను, ఒక 3 కాన్వర్జేషన్‌లు అండ్ బర్నీ గారి హెల్త్ అప్డేట్, ఓటింగ్ పోల్ గురించి. సో, ఫస్ట్ ఓటింగ్ పోల్ గురించి బర్నీ గారి హెల్త్ అప్డేట్ గురించి మాట్లాడతా. ఆయన హెల్త్ సెట్ అయిందంట. ఫ్రాక్చర్, గీక్చర్ లాంటివి ఏం అవ్వలేదంట. హాస్పిటల్ నుంచి ఆయన ఆల్రెడీ హౌస్‌లోనే ఉన్నారు ప్రెజెంట్. సో, దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ బర్నీ ఫ్యాన్స్. హౌస్‌లో ఆయన ఉన్నారు. సో, ఫర్దర్ టాస్క్‌లు ఎలా ఉంటాయో చూద్దాం. ఆయన ఆడతారా? లేకపోతే ఆయన అసిస్టెంట్స్‌లో వేరే వాళ్ళని ఆడిస్తారా ఆయన టీంలో? ఇది బర్నీ గారికి గుడ్ న్యూస్. ఇంకోటి పోల్ పరిస్థితి ఏందిరబో ఒకరోజే ఉంది అంటే తర్వాత రోజు పంపేస్తారంటే ఏమో ఈ రేపు రాత్రి వరకు అంటే నాకు తెలిసి రేపు మనకు అన్ని టాస్క్‌లు చూపించేస్తారేమో రేపు రాత్రి వరకు పోల్లు ఉన్నాయంటే. ఆ బేసిస్‌లో వీళ్ళు ఒక కాల్ తీసుకుంటారేమో. ఓటింగ్ పోల్ పెట్టారు. వీళ్ళు నామినేషన్ ఓటింగ్ పోల్ వేరు, దీని ఓటింగ్ పోల్ వేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి. అందుకే చెక్అవుట్ చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటే డిస్క్రిప్షన్‌లో పెడతా ఇన్‌స్టాగ్రామ్ లింకు. ఎలా వీళ్ళిద్దరిలో ఓటు వేయాలనేది ఒకరోజే ఇచ్చారు. సో, వీళ్ళిద్దరిలో హైయెస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్ళని ఉంచుతారని వాళ్ళ మీనింగ్. నాకెందుకో ఏమనిపిస్తుందిరా అంటే ఇద్దరిని ఉంచుతారేమో అనిపిస్తుంది. చూడాలి. బాబు మళ్ళీ నేను చెప్పానని నా మీద అస్సలు మీద పడొద్దు. జస్ట్ నా వైల్డ్ గెస్. ఎందుకురా అంటే ఫెయిర్‌గా చెప్తున్నాను. చూడండి న్యూట్రల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు శ్రీజని సేవ్ చేశారనుకోండి. అయినా ఏదో గొడవ వస్తది. బర్నీ గారికి పాపం వాడుకొని వదిలేసారు. బర్నీ గారిని సేవ్ చేయలేదు. బర్నీ గారికి ఓట్లు బాగా పడుతున్నాయి అని చెప్పి. బర్నీ గారిని సేవ్ చేసుకోరనుకోండి. శ్రీజని అన్యాయం చేసేసారు. శ్రీజకి ఆల్రెడీ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. సో, నాకెందుకో ఇద్దరిని సేవ్ చేస్తారనిపిస్తుంది. ఆర్ చెప్పలేను. నేనైతే కమిట్ అవ్వను. ఈ అనాలిసిస్ గురించి రేపు మాట్లాడుకుందాం. పరిస్థితి అయితే అది. సో, ఎవరి ఫ్యాన్స్ అయినా బర్నీ గారి ఫ్యాన్స్ అయినా, శ్రీజ గారి ఫ్యాన్స్ అయినా వెళ్ళి హాట్‌స్టార్‌లోనే ఉంటది. వాచ్ నౌ అని చెప్పి నేను క్లియర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అక్కడికి వెళ్తే ఒక పోల్‌లా వస్తది. ఇద్దరే ఉంటారు. అక్కడ ఓట్లు వేసుకోవచ్చు. ఆ పోల్ చూస్తే నాకు ఎలా అనిపించింది చెప్పనా? గొడ్లిప్పి మాట్లాడుకుందాం. శ్రీజ, బర్నీ పోల్‌లో లేదది. తనూజ, కళ్యాణ్ పోల్‌లా ఉంది అక్కడ. అలానే వ్యాపారం బయట జరుగుతుంది యుద్ధం. ఏదో ఒకటి కొట్టిస్తామంటారా బాబు అనుకున్నా ఇంకా. ఇవి అప్డేట్‌లు. ఇంక మనం మిడ్ నైట్ ముచ్చట్లోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి అడ్రెస్ చేయాలనిపించింది. టాస్క్ కంటే ముందు టాస్క్ మాస్టర్ బాహుబలి ఇంకేం చెప్పాలి అసలు డెమోన్ పవన్ ఆర్ బీస్ట్ పవన్ ఇంకా ఎటువంటి మంచి మంచి యాడ్జెక్టివ్స్ కూడా పెట్టొచ్చు. రేపు ఉంటుంది డెమోన్ పవన్ ఎలివేషన్. ప్రతి ఓడి ఇవ్వాల్సిందే. రేపు ప్రోమోలో అయినా మెయిన్ ఎపిసోడ్లో చూసిన తర్వాత ఎందుకంటే లైవ్లోనే సరిగ్గా కనబడట్లే.
కనబడిన 3-4 గ్లిమ్స్‌లకే బుర్రపాడు తలనొప్పి వచ్చింది. ఎందుకురా అంటే ఒక పర్సన్‌ని హోల్డ్ చేయడం ఈజీ అబ్బా! ఒక పర్సన్ ఇద్దరు పర్సన్‌ని హోల్డ్ చేయడం చాలా కష్టం. అది కూడా ఎలాంటి కటౌట్‌లని నేను చెప్తా చూడండి. భరణి గారిని, ఇమాన్యుయల్‌ని ఎలా హోల్డ్ చేస్తాడు ఒకడు? ఎలా అసల? అది ఎలా సాధ్యం అసల? డిమాండ్ పవర్‌ని హోల్డ్ చేశాడు. మరి ఇప్పుడు చప్పట్లు అనేది సరిపోవు కదా అవి. ఇంకా నచ్చిందేందో తెలుసా? అంత అరాచకంగా ఆడి, గేమ్ చేంజర్‌లా ఆడి, అసలు డిమాండ్ పవర్ లేకపోతే బర్నీ టీమ్ ఈజీ విన్. లాస్ట్‌లో కూడా చెప్తా, అక్కడికొచ్చినోడు చెప్తా, అంతా విన్ అయిపోతది. ప్రతిసారి నేను అదే అబ్జర్వ్ చేస్తా. వస్తాడు, గొడ్డులా ఆడతాడు, విన్ అయిపోతాడు, సైలెంట్‌గా వెళ్ళి రోటీలు చేసుకుంటాడు. రిపీట్. మళ్ళీ వస్తాడు, ఆడతాడు, విన్ అవుతాడు, హడావుడేం మింగడు, వెళ్ళి రోటీ చేసుకుంటాడు. ఆ రీతితో పులిహోర రెక్క కలుపుతాడు. అంటే అంత చాలా సింపుల్‌గా, గ్రౌండెడ్‌గా, నీట్‌గా హడావిడి మింగడమాట మిగిలిన వాళ్ళలాగా. నాకు అది బాగా నచ్చుతది. ఈరోజు కూడా అంతే. ఏమన్నా ఆడారా? మీరు సరదాగా అంటే లైవ్ మిస్ అయిపోయి, అంటే ఆ టాస్క్ మిస్ అయిపోయి తర్వాత చూసారనుకోండి, డెమాన్ పవన్ చూస్తే ఏం అర్థం కాదు. మామూలుగా ఏదో రోటీలు చపాతీలు పాముకుంటాడు, అదే చేసుకున్నాడు. అంటే అసలు ఏమీ ఉండవు. అంటే చాలా నీట్‌గా, కామ్‌గా, కంపోజ్డ్‌గా, గ్రౌండెడ్‌గా ఉంటాడు. ఆ పిల్లోడితో నాకు నచ్చేది అదే. హడావిడి చేయడు. బట్ ఈరోజు ఆడాడు టాస్కు నెక్స్ట్ లెవెల్. మీరు రేపు చూడబోతున్నారు మీరు మెయిన్ ఎపిసోడ్‌లో. ఎందుకంటే బిగ్ బాస్ మీద తెలుసు కదా శాడిజం. ఆ టాస్క్ అయితే కెమెరా ఇంకో బొక్కలో ఎడతాడు. మనం ఏం చూడాలో తెలియదు. బట్ చిన్నవి చూపిస్తాడు కదా మన మొఖాలకి. అలా అర్థమైంది. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, దాన్ని బట్టి అర్థమైంది. అండ్ 2-3 ఫ్రేములు పడ్డాయి. ఫ్రేములు కాదు, మోర్ దెన్ ఫ్రేమ్ పడ్డది. అక్కడ కనబడుతుంది. నేను పెడతాను థంబ్నెయిల్‌లో, అది పెట్టడానికి ట్రై చేస్తా. సో అది టాస్క్ ఏంటంటే ప్రాసెస్. సో శ్రీజ, భరణిలో ఒకరు వెళ్ళాలి కదా, ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు కదా. సో వీళ్ళకి టాస్క్లు. సో వీళ్ళు టీములు సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే అక్కడ పెద్ద కోటలా కట్టారు. కోటలా కట్టి టాస్క్లు జరుగుతాయి, సిరీస్ ఆఫ్ టాస్క్లు. ఎక్కువ టాస్క్లు ఎవరు విన్ అవుతారో వాళ్ళకి జెండాలు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నా, బర్నీ గారి టీం విన్ అయింది అనుకోండి, ఆయనది బ్లూ జెండా అనుకోండి, బ్లూ ఫ్లాగ్లు పెడతారు. శ్రీజ టీం విన్ అయింది అనుకోండి, రెడ్ ఫ్లాగ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 టాస్క్లు జరిగాయి మొత్తం. 5లో 3 శ్రీజ గెలిచింది అనుకోండి, 3 ఫ్లాగులు, అవి 2 ఫ్లాగులు. సో హవా ఎవరిది? కింగ్డమ్ ఎవరు కాంకర్ చేసుకున్నారు? శ్రీజ. అలా ఆమె విన్ అని చెప్పి డైరెక్ట్గా పంపిడండి బిగ్ బాస్. ఈ ఎవాల్యుయేషన్, ఓటింగ్ ఎవాల్యుయేషన్ చాలా కన్సిడర్ చేస్తారంట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు కావాల్సిన టాస్క్లు, గొడవలు, ఎవరు బాగా చేశారు ఏంటనేది. సో ఇది టాస్క్. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి 2 టీములు, ఒకటి బర్నీ గారి టీము, ఇంకోటి శ్రీజ టీం. బర్నీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, శ్రీజ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, ముగ్గురు ఆడాలి. టాస్క్ వచ్చేసరికి 2 బ్లాకులు ఉన్నాయి. ఆ బ్లాకుల్లో అంటే ఇలా బాక్సులు గీశారు, 2 స్క్వేర్ బాక్సులు. ఆ బాక్సుల్లో టవర్లాగా ఫ్రేమ్ చేయాలన్నమాట. అలా బ్లాకులు పెట్టారు, ఇలా రౌండ్ కలర్ బ్లాక్స్, ఇలా ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఎల్, ఎంఎస్ లాగా అలా పెట్టారు. అలాగే టవర్లా చేయాలి. సో ఈజీయే కదా బ్రో అంటే, టవర్లా చేయరు. ఇక్కడ స్టార్ట్ బజర్ ఉంటుంది, ఎండ్ బజర్ ఉంటుంది. అది ఇష్టం వచ్చినట్టు చల్లా చెదురు మొత్తం పడేశారు మొత్తం ఈ రౌండ్ కలర్ అవి నేను. సో స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ బజర్ ఉంటుంది, ఎండ్ బజర్ ఉంటుంది. ఎండ్ బజర్ అయ్యేసరికి ఎవరిది పెద్ద టవరు ఆ బాక్స్లో ఉంటుందో వాళ్ళు విన్ను. సో అలా 3 లెవెల్లు ఉన్నాయి, 3 రౌండ్లు అయ్యాయి. ఎంత ఈజీ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు టవర్లు కట్టడంతో పాటు వీళ్ళు టవర్ని కాపాడుకోవాలి, అటుపక్క వాళ్ళ టవర్ కట్టకుండా చూసుకోవాలి, ఆ బ్లాక్లో పెట్టకుండా చూసుకోవాలి. సో కంప్లీట్ ఫిజికల్ టాస్క్ ఇది. ఎందుకంటే సింపుల్గా టవర్ కట్టేస్తే ఏముంది, అటుపక్క ఇప్పుడు నువ్వు టవర్ కడతావు, ఆడు వచ్చి తంతాడు, నువ్వు అటుపక్క ఒకటి టవర్ కడతాడు, ఆడు తంతాడు. సో మొత్తం ఫిజికల్ అయిపోతారు. కాకపోతే ఇక్కడ వీక్ ఎవరు అవుతారు? మళ్ళీ ఇలా అన్నానంటే జెండర్ డిస్క్రిమినేషన్ తెస్తారంటారు. శ్రీజ, బర్నీ గారితో పోలిస్తే ఈ టాస్క్లో శ్రీజ వీకే కదా. సో ఆబ్వియస్గా వీళ్ళ టీంలో ఇంకో 2 అబ్బాయిలు వచ్చినా కూడా వీకే. ఇంకో ఫిట్టింగ్ ఏం పెడతాడండి బిగ్ బాస్ మయ్య, ఇప్పుడు శ్రీజ ఎవరినైతే ఒక 2 సెలెక్ట్ చేశారో వాళ్ళిద్దరూ ఈ ప్రక్రియ మొత్తం, ఈ రోజు టాస్కే కాదు, మొత్తం ఈ సిరీస్ అయ్యేంత వరకు శ్రీజ టీంలోనే ఆడాలి, బర్నీ టీం ఆడకూడదు. సో చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ భాగంగా వీళ్ళు మొత్తం వెళ్ళి అడుగుతారు. బర్నీ వెళ్ళి ఇమాన్యుయల్ అడుగుతాడు, శ్రీజ కూడా వెళ్ళి ఇమాన్యుయల్ అడుగుతుంది. బట్ ఇమాన్యుయల్ నాకు అడక్క బర్నీ అని అడిగాడు, నేను ఏమనుకోక అని చెప్పి అటు వెళ్ళిపోతాడు. సో మ్యాచ్ ఎలా ఉందంటే 65 to 70% మద్దతు బర్నీ వైపే ఉంది అక్కడ హౌస్లో చెప్తున్నాను. 30% శ్రీజాకి ఉంది. శ్రీజాకి సపోర్ట్గా ఎవరెవరు వచ్చారు అంటే, కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, డెమాన్ వచ్చాడు, గౌరవ్ వచ్చాడు, రితు వచ్చింది వీళ్ళైతే, అండ్ సంజన గారు కూడా. మిగిలిన వాళ్ళంటే అటే ఆల్మోస్ట్. మాధురి గారు ఏంటో నాకు అర్థం కాలే, లైవ్లో సరిగ్గా ఇష్టం వచ్చిన కట్టలు జరిగాయి. సో అది కష్టం. నాకు కనబడింది, నాకు కనిపించింది, వినిపించింది చెప్తున్నా. నాకు ఏదో అనాలిసిస్ చేసి
ఆ ముక్క చాలాసేపు వరకు అటువైపు ఉన్నారు. బర్నీ గారి టీం వైపే గెంతులేశారు. తర్వాత ఎప్పుడైతే సడన్‌గా అప్పటి వరకు సంచాలక్ పెట్టలే మధ్యలో ఎప్పుడో సంచాలక్ పెట్టినట్టున్నారు. సడన్‌గా ఇటువైపు వచ్చేసారు. ఏమో ఆమె బిహేవియర్ కూడా ఈరోజు అలాగే ఉంది. కాసేపు శ్రీజతో గొడవ, కాసేపు తనూజతో గొడవ, కాసేపు దివ్యతో గొడవ, మళ్ళీ వెనక్కి రావడం, ప్యాచప్ అబ్బబ్బబ్బా! అవేవో క్రిస్టఫర్ నోలాన్ స్క్రీన్ ప్లేలో నడుస్తుంది. సో, ఓవరాల్‌గా చెప్పేది అది. సో, ఇప్పుడు శ్రీజ ఈ ఆటకి చాలా తెలివిగా మంచి డెసిషన్ తీసుకుంది. అంటే పవన్ కళ్యాణ్ ఆడలేడని కాదు, ఆడగలడు. కానీ ఇక్కడ డెమాన్ పవన్, గౌరవ్‌ని సెలెక్ట్ చేసుకుంది. కరెక్ట్ పిక్ అది. వాళ్ళిద్దరు కూడా ఆడుతుంటారు. ఇక్కడ భార్గవేంద్ర ఎదవ భరణి గారు వచ్చేసరికి ఇమాన్యుయల్‌ని నిఖిల్లారు. ఇక్కడ కూడా మంచి పిక్కే. సో, ఇది టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ అవుతుంది. గొడ్డుల్లో ఆడుతున్నారు. అందరికీ దోలు తీరిపోయే టాస్కే. ఇక్కడ ఎలా రా అంటే ఎండ బజర్ అనేది బిగ్ బాస్ మ్యాచ్ చేతిలోనే ఉంటుంది. సో, ఎంటైర్లీ బిగ్ బాస్ ఎవరు విన్ అవ్వాలనుకుంటారో అప్పుడు ఎండ బజర్ కొడతారు. అదైతే ఓపెన్ ఫ్యాక్ట్. కొట్లిప్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఎండ బజర్ కొట్టేసరికి ఏమవుతుంది అంటే శ్రీజ వాళ్ళ బ్లాక్లో అంటే ఆ స్క్వేర్ బాక్స్లో జస్ట్ 10%కి అంటుకుపోయి ఒక టవర్ ఉంటుంది. ఒక 4-5 లేయర్ల టవర్ గుర్తుపెట్టుకొని. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి 90% ఒక పెద్దది XXL రౌండ్ది ఉంటుంది అంతే. ఆ బ్లాక్ 90%, 100% ఉండదు. కొట్టుకు సచ్చారు మాట పిల్లలు. ఎవరు విన్ అయితే కాసేపు వాళ్ళ టీం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వీళ్ళ టీం వాళ్ళు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విన్ ఇచ్చేవాడు ఎవడు లేడు, సంచాలకులు లేరు. ఇంకిష్టం వచ్చిన డిస్కషన్ అన్నమాట. నా వెడ్డిక్ట్ ఏంటో కూడా చెప్తా. ఇక్కడ సుమన్ శెట్టి వచ్చేసరికి మేమే విన్ను, మేము రూల్ నెంబర్ 1 పాస్ అయ్యామంటే కళ్యాణ్ వచ్చి లేదు రూల్ నెంబర్ 1 కాదు, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1 ఇద్దరం ఫెయిల్ అయ్యాం, రూల్ నెంబర్ 2 మేమే పాస్ అయ్యాం, సో మాది విన్ను. ప్రోమోలో చూసేది మీరు చూసేది అదే. సో నేనేం చెప్తానంటే చాలా జరుగుతాయి. వాళ్ళేం వాదిస్తారు అంటే భరణి టీం వాళ్ళు 90% ఆ బ్లాక్ ఆ స్క్వేర్ బాక్స్లో 90%లో ఒకటైనా ఉంది కదా, సో మాదే విన్ను, మీరేంటి జస్ట్ చిన్న మొక్క అంటుకుంది 2%, 5%, మీరు అంత పెద్ద టవర్ కడితే ఏంటి, సో మీరు ఫెయిల్ అయిపోయారని. వీళ్ళేమంటారా అంటే ఒరే మాది మొత్తం అక్కడ ఎండ్ ఆఫ్ ది డే టవర్ని కొలవమన్నారు కదరా, మీరు అసలు టవరే లేదు, ఒకటి ఉంది, మాది టవర్ ఉంది, టవర్ ఉండి జస్ట్ 5% అంటుకున్న 10% అంటుకుంది కదా, మీరు అసలు టవరే లేదు, పోనీ అలా అని చెప్పి ఆ ఒక్కటైనా 100% లోపల ఉందంటే లోపల కూడా లేదని వీళ్ళు. నేనేమంటానరా అంటే నేనైతే శ్రీజాకే విన్నిస్తాను. ఎందుకురా అంటే అక్కడ మెయిన్ కాన్సెప్ట్ రింగ్లో పెట్టాలి, బట్ ఎవరు రింగ్లో పెట్టలేదు. సో నేను దాన్ని నల్లిఫై చేస్తాను. 90% పెట్టినా 10% పెట్టినా 100% లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు అట్లీస్ట్ టవర్ ఫామ్ చేశారు, వీళ్ళు టవర్ ఫామ్ చేయలేదు. ఒకవేళ వీళ్ళు కూడా వాళ్ళ టవర్ 5 లేయర్లు ఉన్నాయి అబ్బా, వీళ్ళది ఒకటే ఉంది, వీళ్ళది అట్లీస్ట్ 3 ఉండి 90% ఉంటే వీళ్ళు విన్ ఇవ్వచ్చు. ఎందుకంటే మెజారిటీ 90% ఇందులో ఉందని. బట్ ఇక 90% ఉన్న ఒక్కటే ఉంది, అక్కడ వాళ్ళు 10% ఉన్న మొత్తం టవరే ఉంది ఆల్మోస్ట్. సో ఆ లెక్కలో చూస్తే వాళ్ళకే విన్ అవ్వచ్చు. మాధురి గారు ఏమనుకున్నారో తెలియదు అప్పటి వరకు. వాళ్ళకే చప్పట్లు, వాళ్ళకే విజిల్లు, వాళ్ళకే అన్నీ చేసి సడన్గా వచ్చేసరికి అంతా బిగ్ బాస్ ఇంకా ఇష్టం వచ్చింది, స్క్రీన్ ప్లే ఇష్టం వచ్చింది, కట్టింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అలా రన్ ఇటు అటు తిప్పి చివరికి సంచాలకగా మీ డెసిషన్ ఏంటి మాధురి గారు అంటారు. మనకు అర్థం కాదు లైవ్ చూసిన ఈవిడెప్పుడు సంచాలక అయిపోయారు బాబు అని చెప్పి. అప్పటి వరకు సుమన్ శెట్టి కళ్యాణ్ వాదించుకుంటారు, వాళ్ళు అరుచుకుంటారు, అబ్బా ఫిష్ మార్కెట్. మాధురి గారు వచ్చేసరికి శ్రీజ టీం విన్ అంటారు ఫస్ట్ రౌండ్. ఫసక్ పిల్లలందరూ సైలెంట్ అయిపోయారు, అది షాక్కి గురయ్యారు. సో ఫస్ట్ రౌండ్ వాళ్ళు విన్నారు. సెకండ్ రౌండ్ సూపర్ డూపర్. ఇక్కడే డెమాన్ పవన్ ఇద్దరు నాపుతాడబ్బా చాలాసేపు, ఇమాన్యుయల్ని భరణిని. హైలైట్ అసలు ఒక మనిషా మానవ మృగమా నువ్వు అనిపించింది. సూపర్ డూపర్ అసలు. అంటే ఫిజికల్ టాస్క్లో ఇంకా రక్తం లిటరల్గా రక్తమే. మొన్న డంగల్ టాస్క్లో కూడా చూడండి, అది మనకి చాలా ఈజీగా అనిపించింది. ఆ వారం దరిద్రకోట టాస్క్ వల్ల ఆ టాస్క్ వాల్యూ తెలియదు, కానీ అది ర్యాంప్ టాస్క్, అది కూడా సునాయాసంగా విన్ అయ్యి తర్వాత వచ్చి మళ్ళీ హడావుడితోప్పుడు. డిమాండ్ పవన్ కెప్టెన్ అయినప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆ టైల్ టాస్క్ కెప్టెన్ కింద రివోక్ చేసిన తర్వాత పెట్టారు చూసారా, ఆ టైల్ టాస్క్ ర్యాంప్ టాస్క్, అది కూడా విన్ అయ్యాడు. ఆ పెయింట్ టాస్క్ ఫౌల్ అయినా కూడా అది కూడా గట్టిగా ఆడాడు. ఏ ఫిజికల్ టాస్క్ అయినా చాలా గట్టిగా ఆడతాడు. కానీ విన్ అయిపోయిన తర్వాత యాటిట్యూడ్ చూపించాడు. ఈరోజు కూడా అంతే. బట్ సెకండ్ రౌండ్ ఏమవుతుందంటే వీళ్ళు గెలుస్తారు. మూడో రౌండ్ ఏమవుతుందంటే ఇక్కడ ఇంజరీ అవుతుంది. సెకండ్ రౌండ్ అయిపోయాక ఏమవుతుందంటే ఇమాన్యుయల్ కాలు ఇంజరీ అవుతుంది. అప్పుడు ఇమాన్యుయల్ మళ్ళీ మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి పంచాయతీ అని జరిగితే ఇమాన్యుయల్కి రీప్లేస్మెంట్. సో ఇమాన్యుయల్కి రీప్లేస్మెంట్ రాము వస్తారు. రాము వచ్చిన తర్వాత మూడో రౌండ్ అల్లా కల్లోలం అయిపోతుంది. ఇక్కడే భరణి గారికి దెబ్బ తగులుతుంది. సో స్విమ్మింగ్ పూల్లో పడేస్తారు ఇద్దరు, డెమాన్ పవన్ను భరణి. అక్కడ ఏమవుతుంది అంటే శ్రీజ సర్కిల్లో ఏముండదు, భరణి గారి సర్కిల్లో టవర్ పెట్టేస్తారు. ఇంకా జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉండే లోపల ఈ మనిషి డెమాన్ పవన్
భరణిని హ్యాండిల్ చేస్తూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి లెగిసి స్విమ్మింగ్ పూల్ నుంచి ఎక్కి పరిగెట్టి కాల్తో టాప్ మంది అంటాడు, మొత్తం టవర్ అంతా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు బజర్ మోగుద్ది. అక్కడ బిగ్ బాస్ ఫిక్స్ అవుతాడులేండి, అక్కడ ఆపలేను. బట్ ఇక్కడ ఈ ఎఫర్ట్ చూడండి, ఎంతసేపు హోల్డ్ చేసి స్విమ్మింగ్ పూల్లో పడిపోయి లెగిసి పరిగెట్టి కాల్తో తనడం అసలు ఎక్స్ట్రాడినరీ మూవ్. ఒకవేళ తన్నకపోయి ఉంటే అప్పుడు వాళ్ళు విన్ అవుతారు. సో 2-1 అయ్యి బర్రయ్య గారి టీం విన్ అవుతారు. ఇప్పుడు తన్నీయడం వల్ల అక్కడ బజర్ మోగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇద్దరు స్క్వేర్ బాక్స్లో ఎవరు ఉండరు కాబట్టి డ్రా. సో 1-1. సో సిరీస్ డ్రా అయిపోయింది. సో ఈ ఫస్ట్ టాస్క్ డ్రా అయిపోయింది. సో జెండా పాతడానికి ఎవరు లేరు. ఇలా ఎంత హోరాహోరీగా జరిగింది. అది కూడా జస్ట్ 5% మనకు టాస్క్ చూపించారు లైవ్లో. మిగిలినంతా ఆ గొడవలు, ఆ మాటలు, దాన్ని బట్టే మనం అర్థం చేసుకునేది, నేను అర్థం చేసుకుంది. నాకు ఆ 2-3 నిమిషాల్లోనే చాలా దగ్గర గూస్ బంప్స్ అనిపించింది. డిమాండ్ పవన్ అనే కాదు, భరణి గారు సూపర్గా ఆడుతున్నారు, గౌరవ్ని నిఖిల్ సూపర్గా హోల్డ్ చేస్తున్నాడు, ఇమాన్యుల్ గట్టిగా ఆడుతున్నాడు, శ్రీజ దోలు తీర్చుకుంటుంది, రాము బాగా ఆడుతున్నాడు, రాము అంత చిన్న కట్అవుట్తో అందరూ సూపర్. అందరూ 100 కాదు కదా, 1000% ఎఫర్ట్ ఇచ్చారు. బట్ ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవడరా అంటే డిమాండ్ పవన్. ఇంక ఒప్పించుకోవాల్సిందే, హైలైట్. అసలు వీళ్ళు కూడా పిచ్చెక్కిపోతారు. ఇంకా రితు కూడా అదంటది, అబ్బా ఏమన్నా ఆటరా, నాకు ఆడాలని ఉందిరా, ఇలాంటి ఆట కావాలరా. ఇమాన్యుల్ కూడా అంటే బానిసలు అయిపోయింది సార్, గేమ్లు అంటే ఎడిక్ట్ అయిపోయింది సార్ ఆటలంటే. కళ్యాణ్ కూడా అంతే, ఆడాలి అబ్బా, మంచి టాస్క్ అబ్బా, సరైన టాస్క్ పడింది, గట్టిగా పేలుద్ది, టాస్క్ బ్లాక్ బాస్టర్ అని చెప్పి మాట్లాడుకుంటారు. డిమాండ్ పవన్ అడుగుతారు అన్నమాట, ఏం టాస్క్ ఎలా అయింది, బాగుందంటే వీళ్ళు కావాలని కామెడీ చేస్తారు. నువ్వు ఆడేవరేరా అంటే, లేదు లేదు నా గురించి అడగట్లేదన్నా, నా గురించి అడిగితే నేను అడుగుతాను కదన్నా, నార్మల్గా అడుగుతుందన్నా, టాస్క్ ఎలా అయిందన్నా అంటే, సూపర్ రా, బ్లాక్ బాస్టర్, నువ్వేరా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పి రితు అంటది. హైలైట్ టాస్క్, రేపు చూద్దాం. సో ఇది జరిగింది టాస్క్. ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఒక గొడవ జరుగుతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకో గొడవ. టాస్క్ జరిగినప్పుడు గొడవ ఏందిరా అంటే, దివ్య నిఖితదిను తనుజది గొడవ. ఈ గొడవలో చాలామందిని ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ మాధురి గారు ఇన్వాల్వ్ అవుతారు, డిమాండ్ పవన్ ఇన్వాల్వ్ చేస్తారు, రితుని ఇన్వాల్వ్ చేస్తారు, రాము వల్ల ట్రిగ్గర్ అవుతుంది, వస్తుంది, రకరకాల మెస్ అవుతుంది. బట్ నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మీకు మ్యాటర్ ఏందో చెప్తా, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తనూజ అక్కడ ఓవర్ రియాక్ట్ అయింది. ఎందుకు అంత రియాక్ట్ అయిందో నాకు అర్థం కాలే. బర్నీ గారు రావడం వల్ల ఓవర్ రియాక్ట్ అయిందా, లేకపోతే దివ్య నిఖిత మీద ఆల్రెడీ ఏమైనా ఉందా, లేకపోతే ఆమె ఏం మూడు స్వింగ్లో తెలియదు, కానీ ఆమె నాకు తప్పు అనిపించింది. మ్యాటర్ ఏందిరా అంటే, ఆమె రేషన్ మేనేజర్ ఎవరు, తనూజ గారు. హెడ్ కుక్ ఎవరు, మాధురి గారు. ఈమె కూడా కుక్కే, దివ్య గారు. పోర్షన్లు ఎవరు ఇవ్వాలి, తనూజ గారు. బట్ పోర్షన్లు డివైడ్ చేయడం తనూజ గారు చేయట్లేదు, అది మాధురి గారికి ఇచ్చారంట. బట్ నిన్న మాత్రం, ముందు రోజు మాత్రం పోర్షన్లు దివ్య గారే చేశారంటే, అది తనూజకి తెలుసు అంటే, దివ్య గారు చేసి దివ్య గారే డిస్ట్రిబ్యూట్ చేశారంట. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. అక్కడ మ్యాటర్ ఏమొచ్చిందిరా అంటే, మార్నింగ్ కర్రీలు పోర్షన్ చేశారంట. పోర్షన్ చేసి రితు పోర్షన్, పవన్ పోర్షన్ అని చెప్పి మాధురి గారు డిమాండ్ పవన్ చెప్పారంట. సో రైస్ అది డిమాండ్ పవన్ అది తీసుకెళ్ళి జాగ్రత్తగా మూల పెట్టారంట. రైస్ కూడా పోర్షన్లు చేశారంట. రైస్ పోర్షన్ రితు తినలేదంట, అది కూడా మూల పెట్టారంట. ఇంకెవరో తినలేదంటే అది కూడా మూల పెట్టారంట. ఇప్పుడు ఏమైందంటే, పిల్లలు అది వెళ్ళి తిన్నారు. అది తినే ముందు అడిగారంట, ఎవరిని అడిగితే, దివ్యాని అడిగితే తినొచ్చా అంటే తిను అన్నారంట. అది మన రేషన్ మేనేజర్కి నచ్చలేదండి. నువ్వు ఎలా చెప్తావు తిను అని చెప్పి. ఇప్పుడు రాము వచ్చి నన్ను రైస్ అడిగాడు, ఈడొక్కడే రాత్రిపూట రైస్ తింటాడు, మిగిలిన అందరూ రోటీ. అక్కడ రైస్ అయిపోయింది కదా, రైస్ లేదు కదా, అసలు ఇది గొడవ. నువ్వు నన్ను అడగాలి కదా పర్మిషన్ అని. అప్పుడు ఆయన చెప్తుంది, అడిగేదేముంది, అది ఆలు ఫుడ్డే కదా, వాళ్ళు మార్నింగ్ తినలేదు. మొత్తం చాలా జరిగింది, మీకు సింపుల్గా చెప్తున్నా. అది ఆలు ఫుడ్డే కదా, ఆ పార్సల్ డివైడ్ చేసి మాధురి గారు ఇచ్చారు. సో అది లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కాబట్టి డైనింగ్ టేబుల్ సెంటర్లో ఉంది, లేకపోతే అయినా మూల దాచుకుంటారు కదా అంటే ఆ లాజిక్ ఒప్పుకోవట్లే. నువ్వు నన్ను అడగాలి కదా, నువ్వు నాకు చెప్పాలి కదా అంటే, అలా ఏముంది, అందరూ అడిగే చేస్తున్నారా, అప్పుడు మాధురి గారు చేయలేదా పార్సల్ డివైడ్, ఆమె ఏమైనా రేషన్ మేనేజరా, నువ్వు చేయాలి కదంటే, మాధురి గారికి నేను చెప్పాను, నాకు తెలుసు అంటే, మరి నిన్న కూడా నేను చేశాను కదా, మరి నిన్న ఎందుకు అడగలేదు, నిన్న నువ్వు అడగకుండా నిన్న పార్సల్ సెట్ చేశాను కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, దానికి అంత సీన్ ఎందుకు చేస్తున్నావు. అక్కడ నిజంగా జరిగింది అంత సీన్ అవసరం లేదు. ఇప్పుడు రాము అడిగినప్పుడు అక్కడ మ్యాటర్ అంతా సింపుల్గా చెప్పేస్తే అయిపోయింది, కొట్టే తెచ్చే. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫుడ్డే వాళ్ళు పాపం తిన్నారు. మార్నింగ్ రితు తినలేదంటే ఇప్పుడు తిన్నది, జస్ట్ బికాజ్ తనూజని అడగలేదని చెప్పి. తనూజని రాముకి ఫుడ్ అడిగాడంటే, దానికి ఎక్కడ రాముకి అన్యాయం జరుగుద్ది, ఫుడ్ లేదు, రైస్ లేదు అని చెప్పి. సో ఇది చాలా నీట్గా మెచ్యూర్డ్గా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ ఫిష్ మార్కెట్ చేసింది తనూజ అనిపించింది. మధ్యలో డిమాండ్ పవన్ తేడం, డిమాండ్ పవన్ కూడా ముందు మాట్లాడడం, తర్వాత డిమాండ్ పవన్ సూపర్ బుల్లెట్ పాయింట్లు ఎన్ని పెట్టారు, ఇదేంటి నా ఫుడ్ ఏది, నా పోర్షన్, రితి పోర్షన్ ఇదని చెప్పి నీట్గా చెప్తారు. సో తర్వాత అదే ఇదంతా నాన్ సెన్స్. సో అసలు అక్కడ స్కోప్ లేదు, అక్కడ అయిన స్కోప్ క్రియేట్ చేసి తనూజ అంతా హడావిడి చేసిందని అనిపించింది. ఇది గొడవ నెంబర్ 1. మీకేమనిపించింది చెప్పండి.
రేపు మెయిన్ ఎపిసోడ్లో ఇంకా క్లారిటీతో చూపిస్తారేమో, బట్ నాకు అనిపించింది ఇది. ఇంకో గొడవ వచ్చేసరికి తనూజకు మాధురికి. ఈ గొడవలో నాకు తనూజది ఎక్కువ మిస్టేక్ అనిపించలేదు, మాధురి గారు కావాలని చెప్పి సెల్ఫ్గా గొడవ క్రియేట్ చేశారు అనిపించింది. ఏమిరా అంటే ఒక పాయింట్ రాసుకున్నా బాగుంటుంది, బట్ ముందే నా వెడ్డిక్ట్ చెప్పేస్తున్నా. నాది మాధురి గారికి ముందు నుంచి చిన్నది కాలుతుంది, స్మెల్ వస్తుంది అన్నట్టు ఉంది. ఎందుకురా అంటే భరణి గారు వచ్చిన తర్వాత నుంచి మాధురి గారు ఫీలింగ్ ఏంద్రా అంటే, భరణి గారు వచ్చినప్పటి నుంచి ఆమె నాతో దేకట్లేదు, నా దగ్గర ఉండట్లేదు, భరణి గారి దగ్గరే ఉంటుంది. అంటే ఆయన ఉంటేనే ఆయన లేకపోతేనే నా దగ్గర వస్తుందా, ఆయన వస్తే నేను అవసరం లేదా, ఇవి ఫేక్ బాండ్లు ఫేక్ రిలేషన్లు అని చెప్పి ఆమె పీక్కుంటుంది. అండ్ ఈమె ఒక వెడ్డిక్ట్ ఇచ్చింది కదా శ్రీజ టీం విన్ అని చెప్పి. అండ్ మేబీ అది ఆ పగ మీద ఇచ్చిందా లేకపోతే ఫెయిర్గా చూసి ఇచ్చిందో దేవుడికే తెలియాలి, రేపు ఎపిసోడ్ చూసాక తెలియాలి. సో తనూజకు కూడా అంతగా ఎక్కట్లేదు ఈమె లైవ్లో. ఈమె శ్రీజకి ఎలా సపోర్ట్ చేస్తుంది, అక్కడ శ్రీజని సపోర్ట్ చేస్తుందా మర్చిపోయాను, అంటే ఎప్రిషియేట్ చేస్తా. అబ్బా ఆడపిల్ల సూపర్గా ఆడింది అబ్బా, శ్రీజకి వినబడినట్టే వెనక నుంచే. శ్రీజకి అర్థమవుతుంది కానీ ఏం రియాక్ట్ అవ్వట్లే. అప్పటి వరకు వాళ్ళ టీంని సపోర్ట్ చేసి ఆ ఫ్లిప్ ఎందుకో మనకి లైవ్లో సరిగ్గా ఆ కట్లా ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తనూజకి మాధురి గారి మీద పడట్లేదు, కోల్డ్ వార్ మాధురి గారికి తనూజ గారి మీద పడట్లేదు. అక్కడ రోటీలు లావుగా వస్తున్నాయంట, చపాతీలు. ఆమెమో ఈమెకి చెప్పకుండా రాముకి చెప్పిందంట, రాము లావుగా వస్తేనే సన్నంగా చెయ్యని. ఏమైనా ఎందుకురా అంటే ఎవడో లావుగా వస్తే ఎవరో తినరు, అది మిగిలిపోతుంది, అది మళ్ళీ మనకే బొక్క అండి. ఇది కాంటెక్స్ట్. సో అక్కడ ఆమె హట్ అవుతుంది, నేనేమైనా సర్వర్నా, హోటల్లో పనిచేస్తున్నానా, నాకేమైనా కరెక్ట్గా వస్తాయా, సన్నంగా ఏమంటే సన్నంగా వస్తాయా, లావుగా ఏమంటే లావుగా వస్తాయా అని చెప్పి మొదలెడుతుంది. డైలాగులతో సహా చెప్తాను. మాధురి గారు మేము హోటల్లో సర్వర్ కాదు, మాకు రాదు అలా చేయడం అంటే తనూజ, నేనేమన్నా ఇది ఎవరైనా కంప్లైంట్ చేస్తే అయినా నేను రాము కదా చెప్పాను అంటే, మాధురి నువ్వు అరిస్తే పడాల్సిన అవసరం నాకు లేదు, ప్రేమతో తగ్గుతున్నా అని తెలుసుకో, లేకపోతే నీకు దిబిడే. ఇది నా ఇంప్రూవైజేషన్ అని చెప్పి. అంటే నేను జస్ట్ బికాజ్ నాకు నీ మీద లవ్ ఉంది కాబట్టి నేను నిన్నేం అనట్లే, లేకపోతే రితుకి ఇచ్చిన ట్రీట్మెంట్ బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది జాగ్రత్త అన్నట్టు చెప్తుంది అక్క. తనూజ ఎవ్వరు ఎక్కడ తగ్గాల్సిన ఎదగాల్సిన అవసరం లేదు, నేను రామునే చూసి అన్నా. అప్పుడు ఆమె అసలు తగ్గట్లే, నాన్న వచ్చారుగా మామూలుగా ఉండదు. మరి మాధురి అవునవును నేను ఎవరిని చూసి అవునవును నేను ఎవరిని చూసి అన్నావో తెలుసులే, నీకు అందరు సపోర్టు నీకు అందరూ సపోర్ట్గా ఉంటే నీకు బాగుంటుంది, నీకు న్యాయంగా నిజాయితీగా ఉంటే నచ్చదు. ఇది భరణి గారి మీద డైలాగు. నీకు ఇప్పుడు సపోర్ట్ అందరూ ఉన్నారు కాబట్టి నేను అవసరం లేదు, నేను ఇందాక ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నీకు యాంటీ అయిపోయాను అని చెప్పి ఆ పాయింట్ ఇక్కడ తెస్తుంది. అవసరం లేదు బట్ అక్క తెచ్చింది, ఎందుకంటే లోపల కోల్డ్ వార్ నడుస్తుంది. తనూజ మీరు ఎక్కడిదెక్కడదో ఇక్కడగా మాట్లాడకండి అంటే, మాధురి గారు మీరు ఎక్కడిదెక్కడవో ఇక్కడికి తెస్తున్నారు, మాకు తెలుస్తుంది, మాకు అర్థమవుతుంది అంటే తనూజ, మాధురి గారు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, నేను అడిగానా మీకు మా నాన్నని సేవ్ చేయమని అంటే, అక్కడ ఆమె అరుస్తున్నట్టుంది, లైవ్లో వినబడట్లేదు. మీ నాన్నని సేవ్ చేయడం వల్ల నీకు మీ నాన్నని నేను సేవ్ చేయలేదు కదా, అందుకే నీకు నా మీద ఇలా ఉంది, లోపల ఏదో ఎట్టించుకున్నావు అంటే, మాధురి గారు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, నేను చెప్పానా మా నాన్నని సేవ్ చేయలేదని చెప్పి ఇలా అన్నా అని చెప్పి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ కూడా మళ్ళీ నాన్న నో భరణి గారు రాగానే ఫస్ట్ ఏదో డైలాగ్ మాట, భరణి గారు బాండ్లు పెట్టుకోవద్దు. అప్పుడు అడ్రస్ చేయడం కూడా అంతే, భరణి గారు బాండ్లు పెట్టుకోవద్దు, మీ ఆట మీరు ఆడింది. మళ్ళీ నాన్న ఎందుకు వచ్చాడు, ఏందో అమ్మ జీవితం. మాధురి గారు మరి నీకేం డిఫరెన్స్ వచ్చాయని చెప్పి రాముతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడవచ్చు కదా, మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే నీకు లోపల అది ఉంది. ఎవరికి సపోర్ట్ ఉంటే బాగుంటుందో, ఈవిడి గారికి సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఈవిడికి యాంటీ అయితే చాలు మొత్తం యాంటీ అయిపోతుంది. చూశానులే ఈరోజు అంతా ఏం చేసావు భాగవతం అంతా, ఇంకేంటే ఫిష్ మార్కెట్. తనూజ అవును సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలుసు, ఎవరు అరిసారో ఎవరిని వాళ్ళ వైపు తిప్పించుకున్నారో అర్థమైందిలే. ఇది తనూజకి, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు బొక్క, నువ్వు దాంతో అరిసేసి ఫుల్గాను ఇప్పుడు మళ్ళీ ఆమెకి మళ్ళీ బట్టరింగ్ వేస్తున్నావు అని చెప్పి. ఈమె తగ్గట్లే, చెప్పే కదా ఇద్దరు ఓపెన్ చేసుకున్నారు, బట్ ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అబ్బా ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఆ ఇద్దరిది ఫేక్ బాండే నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మీకు అర్థమైపోలే. వీళ్ళది ఇదేమి ఏదో హైజీన్ బాండా ఏదో అన్నది, ఆర్గానిక్ బాండా, అన్హెల్దీ బాండ్, ఇవన్నీ అన్హెల్దీ బాండ్లే. ఇవన్నీ డైలాగులు చెప్పడం కానీ ఏమి లేదబ్బా. భరణి గారు వచ్చేసారు, అటువైపు వెళ్ళిపోయింది అక్క, అండ్ భరణి గారు రాండు బాండ్లు పెట్టుకోకన్నారు. సో ఆమెకి ఎలా అర్థమైందంటే ఈవిడ బాండ్ కూడా తేడాగా వెళ్తుందని చెప్పి, అక్క ఎలాగో సేఫ్గా ఆడుతుంది కాబట్టి అటువైపు వెళ్ళిపోయింది. ఈ అక్క కాలుతుంది, ఇది ఎలారా నన్ను వదిలేస్తుంది అని చెప్పి అక్క కాలింది. తర్వాత ఇలా కాదని చెప్పి రివర్స్లో వెళ్దాం అని చెప్పి శ్రీజ వైపు షిఫ్ట్ అయిపోయింది. అది ఆ విషయం ఈ షిఫ్ట్ అవ్వడం ఆ అక్కకి నచ్చలేదు.
సో కోల్డ్ వార్ రన్ అవుతుంది. ఫస్ట్ టీం ట్రిగ్గర్ రానిగా ట్రిగ్గర్ అయిపోయింది. ఈ గొడవ అయిపోయింది. అది. సో ఈ గొడవను ఆస్వాదించాను. అలాంటి సైకోగాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆస్వాదించాను. అంతకుమించి ఏం లేదు. అది మ్యాటర్ పిల్లలు. మీకేమనిపించిందో చెప్పండి. ఇదే అవుతుంది. దీని తర్వాత ఇంకో కాన్వర్జేషన్ ఏంటంటే ఇమాన్యుల్ సంజనకి. ఇమాన్యుల్ ఏమంటాడంటే, చూస్తున్నావా అమ్మా, చూసావమ్మా గేమ్ ఎంత టఫ్ అవుతుందో చూస్తున్నావా రాను అంటే సంజన అప్పటికి కాలు దెబ్బ తగిలి కట్టేం కట్టుకోడు కానీ ట్రీట్మెంట్ చేసుకొని వస్తాడన్నమాట మాయ. సంజన అంట, చూస్తున్నా బన్నీ గారు నా ఫేస్ కూడా చూడటం లేదురా అంటే, ఇమాన్యుల్ వదిలేసేమ్మా, వదిలేసే 2 రోజులు మాట్లాడకపోతారా, 3 రోజులు మాట్లాడకపోయినా, 3 వారాలు మాట్లాడకపోయినా నువ్వు ఇలానే న్యూట్రల్గా ఉండు, నువ్వు వదిలేసి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నావు కదా, నువ్వు అలానే ఉండు. వెరీ గుడ్, మంచి ఇన్పుట్లే. బట్ అక్క ఊరుకోదు, ఏదో ఒకటి చేస్తుంది. రితు వచ్చేసరికి గేమ్ మొత్తం బ్లాక్ బాస్టర్ రా, డెమాన్ అందులో హీరో, ఓకేనా. అడుగుతారు మా డెమాన్ మనం ఎలా ఉంది అంటే, మరి బాబు నువ్వు సూపర్గా ఆడేవరా బాబు అంటే, లేదన్నా నా గురించి అడగట్లేదన్నా, నా గురించి అడిగితే స్పెసిఫిక్గా అడుగుతా కదన్నా, మామూలుగా మీరు బయట నుంచి చూసారు కదా గేమ్ ఎలా ఉంది, గేమ్ బాగుందంటే గేమ్ బ్లాక్ బాస్టర్ రా అని చెప్తారు. తర్వాత డెమాన్ పవన్ లోపలికి వెళ్తే అక్కడ బర్నీ మై రెస్ట్ తీసుకుంటాడు అనమాట. మెడికల్ రూమ్ నుంచి వచ్చి బర్నీ గారికి చెప్తే, అక్కడ దివ్య కూడా ఉంటుంది. దివ్య అలా బిల్డప్ ఇస్తూనే ఉంటుంది బర్నీ గారికి. సో డెమాన్ ఏమంటాడంటే బర్నీ గారికి, కానీ సార్ మీరు చాలా బాగా ఫైట్ చేశారు సార్, చూడండి గెలిచినా కూడా గర్వం లేదు, కో ప్లేయర్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, అది ఒక స్పోర్ట్ మ్యాన్షిప్ అంటారన్నమాట. మీరు చాలా బాగా ఫైట్ చేశారండి, నిజంగా గ్రేట్ అండి. అసలు ఫస్ట్ మీరు వాటర్లో పడ్డారు, వెంటనే రారనుకున్నా, మీరు రారేమో అని నేను పైన నిల్చున్నాను, మీరు వెంటనే రాగానే ఓడియమ్మా ఏంట్రా బాబు వచ్చేసారు అనుకున్నా. టూ గుడ్ సార్, యాక్చువల్గా అసలు అలా పడిపోగానే బ్రీతింగ్ కూడా ఉండదు, మీరు భలే ఆడారు సార్, సూపర్గా ఆడారు సార్. అది అది అలా అది ఉండాలి ప్రతి దాంట్లోనే, జలస్ ఫీల్ అవ్వకూడదు, ఆ స్పోర్ట్మెన్షిప్ అనేది ఉండాలి. ఇక్కడ మళ్ళీ ప్యారలల్ కాన్వర్సేషన్. సంజన ఏమో ఇమాన్యుల్కి ఒకటి చెప్తుంది అన్నమాట, నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోరా, అందరూ ఇక్కడ క్యాలిక్యులేషన్స్తో ఆడతారు, ఫస్ట్లో నిన్ను ఒక కమీడియన్లా చూశారు, ఓకేనా, తర్వాత మెల్లమెల్లగా నీ ఆట బాగా వచ్చేసరికి గోల్డ్ స్టార్ వచ్చింది, తర్వాత నీకు 91% వెర్డిక్ట్ వచ్చింది ఆడియన్స్ దగ్గర, తర్వాత నీకు కిరీటం వచ్చింది, సో నువ్వు ఎదుగుతున్నావు, అలా ఎదుగుకెళ్ళిపోయావు, అది వీళ్ళకి నచ్చలేదు, అర్థమైందా అంటే. అప్పుడు ఇమాన్యుల్, అవునమ్మా కానీ అమ్మా లేదమ్మా, నేను ఎలాగైనా విన్ అవ్వాలమ్మా, ఈ సీజన్ నేను కప్పు కొట్టాలమ్మా, కసితో ఆడుతున్నానమ్మా అంటే. సంజన, నాకు కూడా రా, నువ్వే విన్ అవ్వాలి, నాకు ఇది నచ్చలే. అవును అనిపించింది సంజన గారి ఫ్యాన్స్కి, ఏంటి గొర్రెలా ఇమాన్యుల్ విన్ చేయడం కోసం సంజనకు ఓడేస్తున్నారు అనిపించింది. ఓపెన్గా చెప్పేస్తుంది, నాకు కూడా రా బిడ్డ, నువ్వే విన్ అవ్వాలరా బిడ్డ. ఏంటో మరి, రెస్ట్ ఇన్ పీస్ సంజన ఫ్యాన్స్ అనుకున్నా. ఇంకా అయిపోయింది. దివ్య వచ్చేసరికి బర్నీ గారికి ఫుడ్ పెడుతుంది, చిన్న కూతురు, బాండ్లు వద్దని కూతురు ఫుడ్ పెడుతుంది. బర్నీమ్మ అలిసిపోయాడు, ఫుల్గా తింటున్నాడు ఆయన. తర్వాత తనుజ పాప కూడా వస్తుంది, బర్నీ గారి ఫ్యామిలీ వచ్చేస్తుంది, తనుజ వస్తుంది, సుమన్ శెట్టి వస్తారు, అలా మాట్లాడుకుంటారు మొత్తం ఫ్యామిలీ అంతా, ఫుడ్ తినిపించడం. నిన్న మీరు యాక్చువల్గా నన్నే కత్తితో పొడిచేస్తారనుకున్నా అంటే, మనోడు ఇలా చూస్తే జోక్ నాకు తెలుసు నా బ్యాడ్ జోక్లని, జోక్గా అన్నా అని చెప్పి, ఏరేంటి ఫుల్గా డెప్ప కటింగ్ కొట్టించారు, అయినా బాగుందిలే, ఏంటి అవసరం ఇవన్నీ అది. తర్వాత మొత్తం బర్నీ గారు బృందం అంతా వచ్చి మాట్లాడుకుంటారు, అయిపోద్ది. ఇంకంతా అలా క్యాజువల్ సొల్లు అవుతుంది. అటుపక్క డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి శ్రీజ, కళ్యాణ్, రితు, మాధురి అక్క మాట్లాడుకుంటారు అన్నమాట లాస్ట్ వీక్ టాస్క్ల గురించి అన్నమాట. ఆ బెలూన్, శ్రీజ అంటారు, ఆ బెలూన్ టాస్క్ భలే అయిందిరా, నేను ఉంటే బాగున్నావు, టీవీలో చూశాను, నువ్వు కూడా భలే కొట్టేవరా టెక్నిక్తోని, నీకైనా కొట్టిన దానికంటే తర్వాతే బాగా దొరికాయి కదరా అంటే అది చెప్తారు మరి. అది ఒక ఇద్దరికి ఇచ్చింది అవే పిన్నీస్లో, నేను ఒక టెక్నిక్తో కొట్టుకెళ్ళాను, నాకు ముందు కూడా వచ్చింది ఇది అదని చెప్తాడు. ఇంకేమైనా ఉందా, అది రాసుకోలే కాన్వర్జేషన్, పెద్ద ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఏం కాదు. శ్రీజ చెప్తుంది, ఈ వారం ఇద్దరు వెళ్ళిపోతారు రా, ఒకటి మా ఇద్దరిలో ఒకరు వెళ్తారు, ఇంకోటి మీ దాంట్లో ఒకరు వెళ్తారంటే. ఇక్కడ ఈవిడికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నేనే వెళ్ళిపోతాను, నన్ను పంపించండి, నేను రోజులు ఉండలేను అంటుంది మాధురి గారు. ఆమెకి ఏందో రాజాని చూడాలని ఉందంటే వెళ్ళిపోతా అంటుంది. బట్ ఈ వారం ఏదో జరగబోతుంది బుజ్జి, నాకైతే అనిపిస్తుంది అది. సో ఓవరాల్గా అది లాస్ట్లో ట్విస్ట్ ఏందో తెలుసా, ఇది హైలైట్ ట్విస్ట్. కరెక్ట్గా దీని అమ్మ మంచి కాన్వర్జేషన్ అవుతుంది అన్నప్పుడు పడుకుని పోయారు ఇంక అందరూ, ఇంక చూపించట్లేదు బిగ్ బాస్. తనుజ కూర్చుంది బయట గార్డెన్ ఏరియా దగ్గర. తర్వాత కట్ అయిపోయి సడన్గా వచ్చేసరికి ఫ్రేమ్లోకి వచ్చేసరికి మాధురి గారు కూర్చున్నారు పక్కనే. ఇంకా భుజాలు తగులుతున్నాయి. ఇక్కడ మనము కొట్టుకుంటే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నాకు ఫ్యూజులు పోయే, అరే ఇప్పుడే కదరా కొట్టుకున్నారు మీరు అసలు ఎలా కలిసిపోయారు, ఆ ముక్క మనకు చూపించట్లే, అది లైవ్లో, అది మెయిన్ ఎపిసోడ్లో వేస్తారేమో, వీళ్ళు ఎలా కలిసారు ఏంటని. మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకమైపోయి దివ్యం తిట్టుకుంటున్నారు.
దివ్య అలా చేసింది, ఇలా చేసింది, ఆమె నాకు మూడు బాగోకపోతే ఆమె చేస్తుంది, దానివల్ల ఇలా జరిగింది, ఇలా జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే మేమా గొర్రెలమే, అసలు ఏందిరా ఈ బాండ్లు, కాసేపు కొట్టుకుంటారు, కాసేపు బాండ్ అంటే నటిస్తారు, అసలు ఏందో అర్థం కావట్లే. సో ఓవరాల్గా ఆ ఎండింగ్తో జరిగింది. ఫుల్గా కొట్టుకొని ఆత్మ ప్రేతాత్మ అన్నట్టు కొట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కలిసిపోయారు. పెళ్లి సందర్లో సిస్టర్స్లా కలిసిపోయారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఓవరాల్గా జరిగింది అయితే ఇది. ఐ హోప్ నేను అంతా కవర్ చేశాను అనుకుంటున్న ఈ వీడియోలో. చాలా అప్డేట్లు కవర్ చేశాను. సో చెప్పాను కదా, మన మోటివేషన్ కోసం ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మార్నింగ్ మంచి ఓటింగ్ అప్డేట్లు, మిగిలిన లీకులు గీకులతో వచ్చేస్తా. అందుకే గంట కొట్టుకొని రెడీగా ఉండండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. ఇంకేం లేదు. గుడ్ నైట్ ఫ్రెండ్స్, సభకు నమస్కారం, ధన్యవాద్. హే.